సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసులో జగన్తో కేసు నమోదు చేసిన వైసీపీ నేతలపైన ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టులో విచారణ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ కేసులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక జగన్ క్వాష్ పిటిషన్ సింగయ్య మృతి కేసులో నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని A2గా చేర్చారు. దీంతో జగన్తో పాటుగా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ కేసు తొలుత గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ మొదటిసారి విచారణకు వచ్చాయని, తనతో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ వాదనలు వినిపిస్తారని, కేసు డైరీ ఇతర వివరాలు తెప్పించుకోవాలని ఉందని తెలిపారు. వాద్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సహా ఇతర న్యాయవాదులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవన్నారు. ఇక వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్ట్ నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. దమ్మలపాటి జోక్యం చేసుకుంటూ క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ కోరలేరని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని, పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకొని ఉండాల్సిందన్నారు. పోలీసులకు ఆదేశం ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా ఈ రోజు విచారణకు మంగళవారంకు వాయిదా వేసిన న్యాయమూర్తి జగన్తో సహా పిటిషన్లు దాఖలు చేసిన నేతలపైన ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించారు.